కాలం మీద ఉంది వాటికి. చింతల కాలం మీద ఉంది, నోట్లో గాలం ఒకటే ఉంది. జాగ్రత్తగా దిగాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. చూసారా ఫ్రెండ్, కొత్త లొకేషన్కి వచ్చాను. కొత్త ప్లేస్ ఇది. మొన్న ఒకసారి నీకు నాసు మీద వీడియో చేద్దామని వచ్చాను. చూశారు కదా, ఇది కొత్త లొకేషను. ఇగో మన కొత్త పిండి కూడా, ఇది కూడా పిండి కూడా కొత్తది. శనగపిండి అన్నీ కలిపాను, మైదా శనగపిండి. చూద్దాం, ఇక్కడ ఎక్కువ దీనికే పడతాయి అంట. నేను కొత్తగా వచ్చాను ఈ ప్లేస్కి మాత్రం. లొకేషన్ ఎక్కడదో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు గుర్తుపడితే ఈ లొకేషను. లేకపోతే మీకు తెలియకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను చెబుతాను. చూడండి ఫ్రెండ్స్, గాలాలు కూడా ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టుకోవాలి. పిండికి గాలాలు ఇట్లా నిలువు పెట్టాలా. బాగా ఎన్నోసార్లు చెప్పాను మీకు, చాలామంది అడుగుతున్నారు. ఇలా నిలువుగా పెట్టుకోవాలా, ఇలా ముద్ద చేసుకోవాలా. లోపల ఉంటుంది ముద్ద, చేప తినేటప్పుడు పత్తి తిట్ట పెట్టుకోవాలా. 4 డబ్బాలు గుచ్చాలు తెచ్చాను, 4 డబ్బాలు పీటర్లు తెచ్చాను. ఇగో ఫ్రెండ్స్, పీటర్లు ఇంకా తీయలేదు, లోపల ఉన్నాయి. ఇగో పీటర్స్ నేను లోపల ఉన్నాయి. చూద్దాం, కర్ర కూడా సింగు కూడా ఆడదాం అనుకుంటున్నాను. మ్యాచ్ వేసి చూస్తాను, సింగు కూడా ఆడతాను, చూపిస్తాను. ఏమైద్దో చూద్దాం, గాలాలు వేసేటప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వేస్తున్నాను గుచ్చాలు, 4 డబ్బాలు గుచ్చాలు వేస్తున్నాను. ఏ చేప పడిద్దో. నేను మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి అంటున్నారు చేపలు. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అంటున్నారు. నేనైతే మొన్న వచ్చినప్పుడు కూడా చూసా, చేప బాగానే లాగింది. ఇక్కడ లాగటానికి మాత్రం బాగా లోతు అది. నేను వేసా కాడ మంచి లోతు. గాలాలు ఎప్పుడైనా టైట్ చేసుకోవాలి బాగా నీట్గా. ఏ చేప లాగిద్దో తెలియదు కదా. ఇంకా 2 డబ్బాలు వేస్తాను వచ్చాలు. నేను పెట్టిన పుల్లలేనివి. 2 డబ్బాలు వేస్తా చూడండి ఫ్రెండ్స్. డబ్బాలు మొత్తం ఫ్రెండ్స్. ఇప్పుడే చేప పడతాయి, మరి చిన్నదో పెద్దదో తెలియదు నాకు. ఏ చేప పడుతుంది లాగింది, ఏ చేప తెలియదు. గురక పడది, పాంప్లెట్ పడది. స్టార్టింగ్ ఒకటి స్టార్ట్ అయినాయి, ఇప్పుడే ఒక్కోటి లాగుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో పాంప్లెట్ పెద్ద సైజా పడితే పర్లేదు. మాదిరిది పాంప్లెట్ పడది. పాంప్లెట్ పడదు ఫ్రెండ్ చేప. చిక్కాలు ఉండాలి ఫ్రెండ్స్, మన కాడ చిక్కం కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైనా చిక్కం లేకుండా చేపలకు రాకూడదు, చేప చచ్చిపోద్ది. చిక్కం చాలా అవసరం. కనీసం ఈ చిక్కం నా కాడ 5వ సంవత్సరం వస్తుంది చిక్కానికి.
5 సంవత్సరాలు అయింది చెక్క నా కాడుండి. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేం పడతాయో. ఇక్కడే పెడతానా చేపను కూడా. ఆఫీస్ ఫ్రెండ్ చిత్ర ఇప్పుడే పడ్డది స్టార్టింగ్. ఫస్ట్ చేప ఇది. అంటే 2 గురకలు పడ్డాయి చిన్నవి అయ్యి. ఫస్ట్ చేప కిలో ఉంటుంది. ఫ్రెండ్ చెక్కలో వేసా. చూద్దాం ఏం పడతాయి. పెద్దది పడదు ఫ్రెండ్. కిలో ఉంటుంది బాగా సైజు కలది పడది. కిలో ఉంటుంది గురక. ఇది కిలో సైజు పడది. మంచి సైజు ఇది. కిలో సైజు అంటే మంచి సైజు. చూడండి ఫ్రెండ్ మంచి ఉన్నట్టుంది చేప కూడా. మీకు వివరంగా చూపిస్తున్నా చూడండి. ఎంత ఉందో చూడండి ఫ్రెండ్. చేప ఎంత ఉందో చూడండి. ఒకటి జాన కిలో ఉంటుంది ఫ్రెండ్. పెద్ద కొరక ఇది. గాలాలు ఇరుక్కుంటే రావు. జాగ్రత్త మకానికి ఇచ్చి తోక కొట్టిందా. చట్టాగుంచి లేపితే మొఖాన్ని కొట్టిద్ది. పండిపోయింది. ఏటి గురక. చూడండి ముళ్ళుంటాయి అక్కడ. చూడండి ఎంత ఉందో చూడండి. ఏటి గురక పెద్ద చేప. నోరు చూడండి ఎంత ఉందో. నోరు చూడండి ఎంత నోరు ఉందో. పెద్ద గురక ఇదే. మళ్ళీ చాలా రోజుల తర్వాత పడది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో గురక. సైజు కలది. కిలో ఉంటుంది. కిలో కరెక్ట్. ఇక్కడ పడతలేదని చెప్పి గురకే. ఇదిగో గురకలో పెద్దవి. గురకలు పెద్దవి పడుతున్నాయి. గురకలు పెద్దవి పడుతున్నాయి. చిన్న సైజు కాదు.
ఉంటుంది. వీడియో రన్ అవుతుంది. అదే అడిగి పోద్ది ఇక మన సైజులోకి వచ్చిన కాదు. ఫ్రెండ్ చేప కొరకదు, ఇక్కడ కొరికేది సీన్ అయిపోయింది. ఇక చూడండి ఆల్రెడీ ఏదో ఒకటి పడుతుంది పొద్దున. చెక్కలో జాగ్రత్తలే. చూసారుగా ఫ్రెండ్, 2 కూరకలు పెద్దవి పడ్డాయి. చేప పడది ఫ్రెండ్స్, ఇది కూడా సింగల్ కాలం మీద ఉంది. వాటికి సింగల్ కాలం మీద ఉంది, నోట్లో గాలం ఒకటే ఉంది. జాగ్రత్తగా దిగాల. ఫ్రెండ్ చూడండి, చేప సింగల్ గాలం కూర్చుంది నోట్లో. సింగలే లోపల రివర్స్లో దిగింది, అందుకనే ఆగింది. తిరిగింది గాలం నోట్లో, తాగదు. ఇదిగో ఫ్రెండ్ చూడండి, తాగండి, కిలో ఉంటుంది. ఇంకేం పడతాయి. బాగానే వేట బాగా సాగింది. పర్లేదు, చేపలు బాగా పడతాయి. చేపలు మాత్రం చాలా ఉంటాయి. చూపిస్తున్నాం మీకు. వాతావరణం అసలు బాగాలేదు, గాలి వాన మామూలుగా అయింది. అదృష్టం ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా వాన గాలి వచ్చింది. చేపలు తీసుకున్న బయటికి ఇంకో చేప కిలో ఉంది, ఇంకో కొరక రాకెట్ ఉంటుంది. చూడండి, ఇంకో పెద్ద చేపలే, చిన్నవి కాదు, ఇంకో పెద్దవి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద చేపలు. ఇగో రాయగడ్డ ఒకటి, కాయ చిత్ర ఒకటి, 2 పెద్దవి. ఇగో పెద్ద చేపలు. ఈ పెద్ద చేపలు కావాలంటే ఇగో చూడండి ఎంతెంత ఉన్నాయో. ఇది పెద్ద చేపలు, చిన్నవి కాదు, పెద్ద చేపలు. ఇవి రాయగండ ఒకటి పడ్డది ఫ్రెండ్, ఇప్పుడే రాయగండ పడ్డది ఒకటి, కిలోది పడ్డది. ఏం పడితే తెలియదు, ఇంకా డబ్బాలు వేసే ఉంచాను, మీకు చూపిస్తున్నాను. నేను ఒక టైం అయింది, వెళ్ళిపోతున్నాను, ఇంకొన్నాను.